సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయిన ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ జనసమితి కన్వీనర్ సోమశేఖర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో తెలంగాణ జాతిపిత జయశంకర్ విగ్రహానికి తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జనసమితి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ అమరులకు ఘన నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మొదట గద్దెనెక్కిన తెరాస ప్రభుత్వం ప్రజలను ఏకతాటిపై నడిపిన ఉద్యమ శక్తుల ఐక్యతను నిర్వీర్యం చేసి ఉద్యమ ఆకాంక్షలకు తూట్లు పొడిచిందని, రాష్ట్రాన్ని ఆర్థిక దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చి ప్రజల ఆగ్రహానికి గురైందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భారాన్ని మోయలేక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నానా తంటాలు పడుతుందని అన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగానైనా నెరవేర్చాలని, తెలంగాణ ఉద్యమంలో ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు, తెలంగాణ కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చించిన వాళ్ళు, సర్వం కోల్పోయిన వారికి మొదట ప్రభుత్వం గుర్తించి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాస్ పథకాల్లో వీరిని ఎంపిక చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ విజయ్ కుమార్, తాండూర్ అధ్యక్షులు పర్యాద రామకృష్ణ, ఉద్యమకారులు రంగారావు, కమల్ అత్తర్, బంటారం బద్దేశ్వర్, రిటైర్డ్ లెక్చరర్ యాసిన్, శ్రీనివాచారి, సిపిఎం నాయకులు శ్రీనివాస్, ఆర్టీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి దేశ స్వాతంత్రానికి 200 సంవత్సరాలు పట్టింది. తెలంగాణ మన రాష్ట్రం మనం తెచ్చుకోవడానికి 60 ఏళ్ళు పట్టింది. దేశ స్వాతంత్రం తెచ్చుకున్నా ఇప్పుడున్న పరిస్థితులు అవే ఉన్నాయి. ఎందుకంటే ఎవడు అడిగితే వాని మీద ఈరోజు మనం తీసుకుపోయి జైల్లో పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఇక్కడున్న మూలవాసులు, అరే ఇది నా సంపద అంతా దేశ ప్రజలకు చెందాలని చెప్పేసి అక్కడ ఛత్తీస్గఢ్లో కానీ మిగతా చోట్ల కానీ మరి ఆదివాసులు, ఇక్కడున్న మూలవాసులు, వాళ్ళు భారతదేశ మూలవాసులు ఎవరంటే ఆదివాసులు, మరి వారి పైన దమనకాండ, ప్రభుత్వం దమనకాండ చేస్తున్నది. మరి పాకిస్తాన్ తీవ్రవాదుల మీద దమనకాండ చేయడానికి తయారు లేదు, కానీ ఇక్కడున్న మూలవాసుల పైన, ఇక్కడున్న ప్రజలపైన యుద్ధం ప్రకటించి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు పిట్టలు కాల్స్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఏ వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి 60 ఏళ్ల పాలనలో 1500 మంది విద్యార్థులు అమరులైన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి ఆ రాష్ట్ర ఫలాలు, మరి తెలంగాణ రాష్ట్రంలో సహజ వనరులు మరి ఎవరి పాలైనాయి, మరి అవన్నీ మరి కారకులు ఎవరు? మరి ఇప్పటికైనా అప్పుడు మరి తెలంగాణ చైతన్యవంతంతో ఉద్యమం నిర్మాణం చేస్తుంటే మరి ఆ చైతన్యాన్ని ఎక్కడిదక్కడ మరి పేపర్ ఏరుకుంటూ జేఏసీలు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ చైతన్యం ఎక్కడ పోయింది? అన్ని రంగాల్లో జేఏసీలు ఏర్పాటు చేసుకుని ఆ రోజు తెలంగాణ ఉద్యమం మరి ఉవ్వెత్తున పెరిగింది. మరి అదే ఉద్యమాన్ని మరి అభివృద్ధిలో ఎందుకు భాగస్వాములు కాకుండా అయిండ్రు అనేది మనం ఒకసారి ఆత్మవిశ్వాసం చేసుకోవాల్సింది. పాలకులు మాత్రమే వాటిని మీద కుట్రలు చేసి మన చైతన్యాన్ని నీరు గడిచిండ్రు. దయచేసి బుద్ధిజీవులారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈ కుట్రను మనం ఛేదించాల్సిన అవసరం ఉన్నది. ఏ ప్రభుత్వం వచ్చినా మన హక్కుల కోసం మనం ఆ రోజు తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడినామో ఈ రోజు గిట్టంగా అంతే సమైక్యంగా మనం అందరం ఐక్యమత్యంతో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మనం తెచ్చుకున్నాం. నిజానికి మరి అప్పులతో ఈరోజు రాష్ట్రానికి ఇచ్చిండ్రు. మరి ఏదో మనం చాలా ఆశించినాం. అప్పుడు 10 ఏళ్ల కిందట మనం చాలా వనరులు మన ఈ ప్రాంతాల్లో అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పుకున్నాం. కానీ మరి ఈరోజు కొంతమందికి మాత్రమే, వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ఈరోజు ఈ ఆర్థిక ప్రయోజనాలు కానివ్వండి, వనరులు కానివ్వండి వాళ్ళకే జరిగితే తప్పిస్తే తెలంగాణ ప్రజలకు ఎలాంటి జరగలేదు. మరి 70 ఏళ్ల పరిస్థితిలో మరి ఈరోజు 79 ఏళ్ల పరిస్థితిలో భారతదేశంలో పరిస్థితి అదే ఉంది. మరి ఇంకా నిరుద్యోగ సమస్య, దరిద్రము, ఆకలి చావులు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వీటి కారకులు ఎవరు, ఈ కారణాలు ఏమనేది తెలియజేయాల్సిన బాధ్యత బుద్ధిజీవులు ఉన్నారని చెప్పేసి బుద్ధిజీవుల బాధ్యత ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పాత్ర వహించారు ఈ రోజు విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాసిన్ సార్ వాళ్ళంతా మరి ఆ రోజు తెలంగాణ విద్యార్థులు ఏదైతున్నో తెలంగాణ లెక్చర్ ఫోరం పేరు మీద ప్రజలందరినీ చైతన్యం చేసి బాధ్యతలు వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఏమాత్రము మీరు కలిసి రాకపోతే, ప్రజల్ని మనం చైతన్యం చేయకపోతే మనం ద్రోహంగా వెళ్ళిపోతామని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా హెచ్చరికనే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం విధంగా ఆ విధంగా మనము ప్రజల్ని చైతన్యం చేయకపోతే మనం నిజంగా ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ రేపు తిరగబోయే ప్రభుత్వానికి మనం ఏ విధమైన సూచనలు ఇవ్వాలి, ఏ విధమైన మన వనరులు ఏ విధంగా మనం కాపాడుకోవాలి, రేపు ప్రభుత్వం వస్తే ఇక్కడ ఉన్న ప్రాంతానికి ఏ విధంగా ఇది చేయాలని చెప్పేసి మీరు అందరూ సలహా ఇచ్చుకుంటూ ఉద్యమానికి ఉవ్వెత్తున చేయడానికి మీరు అందరూ పూనుకోవాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ కూర్చున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.